2-3 రోజుల నుంచి వ్లాగ్స్ అసలు చేయట్లేదు. దీనికి కారణం ఏంటంటే నార్మల్గా డాటా అయిపోయింది, ఇంకోటి ఇంట్రెస్ట్ కూడా పోయింది. ఇంట్రెస్ట్ మీన్స్ ఏంటంటే కాన్సెప్ట్ అసలు ఏం చెప్పాలో అర్థమవుతలేదు. ఉన్నది చెప్పుకుంటూ ఆల్రెడీ చూపించడానికి కూడా ఏం లేదు. ఎందుకు ఆల్రెడీ చెప్పినాయి కదా, చెప్పింది ఎప్పుడు రిపీట్ చేసుకుని అవుతుంది. సో అందుకే సరే ఇవాళ నుంచి ట్రై చేస్తాం కొత్తది ఏమన్నా అనుకుంటున్నాను. టైం దొరకదు, రోజు అట్లనే అనుకుంటా, టైం దొరకదు. ఎందుకంటే దానికి సపరేట్గా వాయిస్ ఓవర్ ఇవ్వాలి, ఇమేజెస్ చూసుకోవాలి. నెక్స్ట్ ఇమేజ్ ఒకటే చూపించి చెప్తే చూడటానికి కూడా ఇరిటేషన్ వస్తుంది. ఒకటి ఇమేజ్ చూసుకుంటూ చూపిస్తే వస్తుంది. అయితే మధ్య ఏమైంది, వాట్సాప్లో మంచి ఫ్యూచర్ వచ్చింది, ఏఐ ఫ్యూచర్. ఇమేజ్ని మనం జనరేట్ చేసుకోవచ్చు మన కమాండ్ ఇస్తే మన ఓన్. అయితే నేను దాన్ని అడిగిన అన్నట్టు, అలా మంచిగా ఇచ్చినావు, నేను అడిగినట్టు నా మైండ్ లేదు అది చెప్పినావు. సరే మరి నేను ఇది యూట్యూబ్ వీడియోస్లలో యూజ్ చేసుకోవచ్చా అంటే యూజ్ చేసుకోవచ్చు, మీరు తమ్ముడాలుగా యూజ్ చేసుకోవచ్చు, ఇంట్రో అవుట్రోగా యూజ్ చేసుకోవచ్చు. కరెక్టే, అంత కరెక్ట్ చెప్తాను. వీడియోలో యూజ్ చేసుకోవచ్చు లేదా అంటే చేసుకోవచ్చు. మరి కాపీరైట్ ఎట్లా వచ్చా అంటే, కాపీరైట్ పడుతుందా అంటే, కాపీరైట్ అనేది అది ఇమేజ్ మీ డాట్ వల్ల వచ్చింది కాబట్టి దానికోసం మీరే సో యూజ్ చేసుకోవచ్చు, కమర్షియల్గా యూజ్ చేసుకోవచ్చు అని ఉంది. అది ఏంటి అప్పుడు వర్క్ జరుగుతుంది, అది ఎత్తురు. సో అందుకే సౌండ్లని చేసే 2 నిమిషాల్లో లాగలో ఎవడు కూడా రావటానికి సౌండ్లకు ఆయన కూడా చూడడు. ఎండ దారుణంగా ఉంటుంది, అందుకే స్పీడ్ చూడడానికి కూడా ఇబ్బంది ఉంది. సో అందుకే స్పీడ్కి వెళ్ళి యూస్ చెప్తున్నా. ఓకే చూద్దాం, కొత్తగా ట్రై చేస్తా. ఈ లాస్ట్ చూసిన వాళ్ళకి కూడా ఇంట్రెస్ట్ లేదు, పోయింది ఆల్రెడీ తెలిసే. కానీ ఏదో కొత్తగా మనసులో ఫీలింగ్స్ చెప్పుకోవచ్చు కదా అని చూసిన. నేను ఇప్పుడు ఏం చెప్పినా కూడా చిరాకు వస్తుంది, నాకే వస్తుంది. సరే చూద్దాం, బ్లాగ్సే చేస్తా. జనరేట్ ఇమేజెస్ మంచి జనరేట్ చేస్తే అవే పెడతా, లేకుండా మళ్ళీ బయట నుంచి డౌన్లోడ్ చేసి అవి పెడితే ఏమవుతుందంటే వాడు ఎప్పటికో క్లెయిమ్స్ 100% రావు. వచ్చే దొంగ కొడుకులు అన్ని ఫేక్ క్లెయిమ్లు వేసుకుంటారు. దానికి ఈ మధ్య యూట్యూబ్ కూడా చాలా స్ట్రిక్ట్గా తయారైంది. వాడు ఎప్పుడన్నా ఒక్కటి చిన్న దొరికితే క్లోజ్ చేసి అర్థం సస్పెండ్ చేద్దామని యూట్యూబ్ కూడా చెప్తుంది. సో నేను ఆ ఛాన్స్ ఇవ్వద్దని ఆలోచిస్తున్నాను అన్నట్టు. అప్పీల్ చేసుకోవడానికి రైట్ ఉంటుంది, కానీ వాంతో అప్పీల్ అయ్యాలి. ఇప్పుడేం కొత్త చెప్తారంటే అప్పీల్ అయ్యి చేసుకున్నంత వరకు మీకు కాపీరైట్ తీసేయరా అంటుంది. కానీ మా డాడీది సస్పెండ్ చేసి పారేసినట్టు నేను నమ్మ అంత ఈజీగా. సో చూద్దాం.